ప్రభువైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి వెనుక వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కూర్చుంటే బాగుంటుంది. అక్కడక్కడ కూర్చున్నట్టున్నారు. సో అందరూ కూడా ముందుకు వస్తాం. అందరికి ఇప్పుడే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసినట్టున్నారు మన నారాయణ చర్చిలో. చాలా సంతోషం. మీ అందరి చూడటం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇది ప్రభు మన కొరకై ఏర్పాటు చేసినటువంటి దినము. దీని యందు మనం ఎల్లప్పుడూ ఆనందించే వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తమై, అదేవిధంగా మరి చెప్పబోతున్న వాక్యం నిమిత్తమై మన హృదయాలు సరి చేసుకుంటూ సిద్ధపరచుకున్నాం. ప్రభు యొక్క మాట కొరకై మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నమ్మదగిన దేవానికి వందనాలు, వాక్యమైన దేవానికి వందనాలు తండ్రి, మాట్లాడే దేవానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ మాటలో శక్తి ఉన్నది మా ప్రభా, నీ మాటలో బలం ఉన్నదయ్యా, నీ మాటలో ఎంతో గొప్ప శక్తి ఉన్నది మా ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా నీ వాక్యం అంతా ఇక్కడ పని చేయనుగాక. ఇక్కడున్న ప్రతి వారి జీవితాల్లో వాక్యం పని చేయనుగాక. ఇక్కడున్న ప్రతి వారితో మీరు మాట్లాడండి యేసయ్యా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి యేసయ్యా. ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆత్మదేవాని కార్యములు ఈ స్థలం ముందు జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మ కార్యములు ఈ స్థలం ముందు జరిగించండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం రాజ్యం. మహోన్నతుల గొప్ప దేవానికి వందనాలు. ఇంతవరకు మా ప్రభా ఇదిగో తండ్రి ఈ సన్నిధి మాతో వచ్చి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి నాయన తండ్రి ఆదరించి మా ప్రభా మరి కీర్తన భాగం నుంచి మా తండ్రి నాయన పాటలు, స్తుతి, ఆరాధన అయ్యా మా ప్రభా అన్ని విషయాలు మీరు తోడైన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు మా ప్రభా. అయ్యా గొప్ప దేవానికి వందనాలు తండ్రి నాయన. అద్భుతమైన సాక్షాత్తు నిన్ను మహింపరచ కల్పించావయ్యా. ఎన్నిసార్లు మా ప్రభా ఇదిగో తండ్రి నీవు అద్భుతాలు కనపరిచిన దేవుడు మా తండ్రికి వందనాలు, స్తుతులు నాయన. ఆయా సాక్ష్యాలు పంచుకున్నప్పుడు బట్టి నీకు వందనాలు తండ్రి. విదాసులు మా ప్రభు నీ పక్షము నిలబడి ఉంటాడుగా ప్రభు. ఇదిగో తను మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్కును విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ శక్తితో మీరు నింపి నడిపించి మహిమనందమని యేసు నామములో ప్రార్థించి విడుదలచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాం. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, పాస్టర్ గారు కనపడలేదు ఏంటని. వచ్చిందా లేదా? వచ్చింది కదా, రాలేదు చాలా మందికి. సో ఏదో పరిచర్య కొరకు వెళ్ళి ఉంటారులే అనుకుంటున్నాను కదా. ఈ కాలమే మరి పరిచర్య కొరకు దేవసేవకు వెళ్ళి ఉన్నారు. మరి నేరుగా భవన్ నగర్ మందిరంలోనికి రావాలని మరి ఇక్కడికి రాలేకపోయినారు. హల్లెలూయా. దేవుడు నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మనందరం కూడా కలిసి ఒక వాక్య భాగం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 32 వచనాలు. 25 నుంచి 32 వచనాలు మనం మార్చి చదువుదాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళందరూ తెరచి మరి బిగ్గరగా చదవాలని ప్రేమతో కోరుతున్నాను. 25 మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలి వాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిపాలనను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన మీరు దుఃఖపడి ఉన్నారు.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. హల్లెలూయా. చదివారు అందరూ? దేవుడు చదివిన బిడ్డలందరినీ దీవించిన గాక. మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, మరి ఈ ప్రవచన గ్రంథాలు మరి చదువువాడు గైకొన్నవాడు ధన్యుడు అంట. హల్లెలూయా. ఎవరైతే చదివారో వారందరూ ధన్యులు. చదవకపోతే మరి అన్యులు అని చెప్పండి, కానీ ఇంటికే చెప్పండి. హల్లెలూయా. మరి దేవునికి వాక్యం నుంచి కొంతసేపు దేవునికి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మరి మనల్ని బలపరిచే దేవుడు. మరి వాక్యమే మనకు శక్తినిస్తుంది, వాక్యమే మనకు బలం ఇస్తుంది కదండి. మరి దేవునికి మాట మనల్ని నడిపిస్తుంది. మరి దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. మరి దేవునికి వాక్యం మనకు నెమ్మది ఇస్తుంది. దేవునికి వాక్యం మనలను బ్రతికించుచున్నది. కాబట్టి బ్రతికించే ఈ మాటలను మనం శ్రద్ధతో ఆలకిద్దాం. మేబీ ఒక ½ an hour మాత్రమే వాక్యము పంచుకుంటాం కనుక అందరూ శ్రద్ధతో దేవునికి వాక్యాన్ని ఆలకిద్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి పరిశుద్ధంగా జీవించడానికి 5 మార్గాలు లేదంటే 5 సూత్రాలు అని మనం చెప్పుకోవచ్చు. 6 మీ అందరికి కూడా నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి మరి 6 విషయాలు హోలీనెస్ కొరకు 6 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 6 ప్రాక్టీసెస్ ఆఫ్ హోలీనెస్. దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధంగా జీవించడానికి మరి ఈ 6 విషయాలు మనం చదువుకున్నటువంటి ప్యాసేజ్ల నుండి 6 విషయాలు మనకి ఎంతో సహాయం చేస్తాయి. ఉపవాస దినాల్లో మనం ఉంటున్నాం కదా, అందరం ఉపవాస దినాల్లో మనం ఉంటున్నాం. కొంతమంది ఉపవాసం ఉంటున్నారు, కొంతమంది ఉపవాసం ఉండటం లేదు. ఏది ఏమైనా ఉపవాస ప్రార్థనలు అందరూ సమయం గడుపుతున్నాము. మరి ఈ ప్రార్థనల్లో మనం ఇంకా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ప్రేయర్ మీటింగ్ అటెండ్ అయినా, ఎంతగా మనం దేవుని సన్నిధిలో కూర్చున్నా కూడా మరి ఆ పరిశుద్ధత అనేది లేకపోతే మనం దేవునికి దగ్గరగా జీవించలేదు. దేవుడు ఇలా ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతకు అద్భుతానికి చాలా దగ్గర మరి సంబంధం ఉన్నది. మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు అద్భుతాలు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయండి. మనము మరి అపవిత్రంగా జీవిస్తూ ఉంటే మన దగ్గర నుంచి అద్భుతాలు దూరంగా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. సో మొట్టమొదటిది మరి దేవునికి సన్నిధిలో పరిశుద్ధంగా ఉండటానికి మరి మనము చదువుకుని ఉన్నాము. మరి మొట్టమొదటి సూత్రం ఏంటంటే 25వ వచనంలో, మీరు అబద్ధం ఆడటం మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. హల్లెలూయా. స్టాప్ లైయింగ్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ ట్రూత్. అబద్ధం ఆడటం మాని సత్యమే మాట్లాడాలంట. అబద్ధం ఆడటం మాని సత్యమే మాట్లాడాలి అని దేవుని వాక్యంలో ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఎందుకంటే సాతానుడు అబద్ధాలకు జనకుడు. అబద్ధానికి జనకుడు ఎవరండి? సాతాను. చిన్నపిల్లలు మొదలుకొని వాడు పుట్టి కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాలకి అబద్ధం నేర్చేసుకుంటాడు. ఇది చాక్లెట్ తీసేవదంటే లేదు లేదంటాడు. వాడికి ఎట్లా తెలుసు అసలు? అసలు లోకమే తెలియదు. 3 సంవత్సరాలకే మీ తప్పు చేసావు కదా అంటే ఏమంటాడు? నో 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 అంటాడు. నాకు తెలియదు నేను చేయలే అంటాడు. అంటే ఆ పుట్టుకతోనే ఆ స్వభావం అనేటువంటిది మానవుల్లో వచ్చేస్తుంది. అపవాది మరి దాన్ని తీసుకుని వస్తూ ఉంటాడు అన్నమాట. మరి అబద్ధాలకు జనకుడు ఎవరంటే సాతాను. అబద్ధం చెప్పని ప్రేరేపిస్తూ ఉంటది, అబద్ధాలు చెప్పని ప్రేరేపిస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది ఎవరిన బిడ్డలు, చిన్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు. మనం ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. హల్లెలూయా. నాన్న నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? లేదు, వాక్యం చూస్తున్నావు. ఏంటది? అబద్ధమా కాదా అంటే వెంటనే అబద్ధము వచ్చేస్తే ఎవరితో మాట్లాడుతున్నావు? లేదు లేదు నాకు తెలిసిన అమ్మాయితో, నాకు తెలిసిన మరి ఫ్రెండ్తో. అంటే మనము రాంగ్ మరి రూట్ లో ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మరి మన ఎంతకు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు వెంటనే అబద్ధము చెప్పేస్తూ ఉంటాం. అబద్ధం చెప్పేస్తుంది. అబద్ధాలు మాట్లాడవద్దు అంటే హోలీనెస్ సూత్రాలు కదా. మొట్టమొదటిదే అబద్ధం ఆడటం మాని సత్యమే మాట్లాడవలను
అని మనం మొదటి మాటలో నేర్చుకుంటున్నాం. ఉపవాస దినాల్లో మరి అబద్ధం ఆడటం అని సత్యం మాట్లాడటానికి మనము దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. హల్లెలూయా. చాలా అబద్ధాలు వైట్ లైస్ అంటారనమాట. అంటే మరి అవి చాలా మనకి అతికినట్టుగా కనపడతా ఉంటే ఇది పెద్ద తప్పేమీ కాదులే, ఈ అబద్ధం ఆడటం వల్ల పెద్ద పొరపాటే కాదు అని అనుకుంటాం. కానీ ఒక దినాన లెక్కలో మరి తీర్పులోనికి మరి నిలబడవలసి వస్తుంది. కాబట్టి మరి పరిశుద్ధంగా ఉండటానికి మరి దేవుడు ఇచ్చినటువంటి సూత్రాల్లో మొట్టమొదటిది మన మాట సత్యమై ఉండాలి. సత్యమై ఉండాలి. హల్లెలూయా. అబద్ధం ఆడుట మానుకొని సత్యమే మాట్లాడాలి అని చెప్పి ప్రభు ఈరోజు మన అందరితో తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు సత్యమే చెప్పాలి పిల్లలందరూ కదండి. అబద్ధము చెప్పకూడదు. ఎవరిని మోసపుచ్చుకున్నట్టు? మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు. నువ్వు అబద్ధం ఆడటం వలన మరి తల్లిదండ్రులకు నష్టమేం రాదు, దేవుడికి కూడా నష్టమేం రాదు. కానీ అబద్ధం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు వాళ్ళే నష్టం కొని తెచ్చుకుంటారు. కాబట్టి నువ్వు ఇంకా హోలీనెస్ గా పరిశుద్ధంగా ఉండటానికి ఇది పెద్ద ఆటంకంగా ఉంటుంది అనమాట. నేను మరి దేవుని సన్నిధిలో క్రమంగా నడుచుకుంటున్నానని ఏమాత్రం చెప్పుకోలేవు, ఎందుకంటే అబద్ధం ఆడుచున్నావు. కాబట్టి ఈ బలహీనత ఎవరిలో నేను ఉంటే ఈ రోజు విడిచిపెట్టాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. చీటికి మాటికి మరి అబద్ధాలు చెప్పటము, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా లేనిపోయి కల్పించి మాట్లాడటం, ఇది చాలా కష్టం అండి. ఒక మాట చెప్తాము, దానికి అన్ని కల్పించి 10 మాటలు యాడ్ చేసి చెప్తా ఉంటారు. స్పీక్ ద ట్రూత్, అంతే. ఉన్నది ఉన్నట్టు మనం మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడటం వల్ల దేవుని యొక్క పరిశుద్ధతను మనము అగౌరవపరుస్తున్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అబద్ధం ఆడుట మాని సత్యమే మాట్లాడవాలని చెప్పి మరి దేవుడు ఈరోజు మరి ఇక్కడ ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే మరి జకరియా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. తీసారా? 780వ పేజ్. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. హల్లెలూయా. మరి మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. స్పీక్ ద ట్రూత్, స్పీక్ ద ట్రూత్. మరి మనం పరిశుద్ధంగా జీవించడానికి ఇది గొప్ప సూత్రం అండి. ఇది ముఖ్యమైనటువంటి సూత్రం. మన నోటిని ఎప్పుడు కూడా అపవిత్రము మనం చేసుకునవద్దు. ఈ ఫాస్టింగ్ డేస్ లో మన సమయం గడుపుతుండగా మన సత్యం మాట్లాడటానికి ప్రభు యొద్ద నుండి సహాయాన్ని కోరుకుందాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎన్నోసార్లు అసత్యం ఆడటానికి మరి అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి మనకి. కానీ సత్యం పలికినప్పుడు దాని ద్వారా పొందుకునే ఆశీర్వాదము ఎంతో గొప్పది. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మరి 1 నుంచి 3 వచనాల్లో మనం చదువుకుంటే ఎంతో ప్రేమతో ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి అక్కడ మరి దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం అని బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ప్రతిమాలు కొలుచున్నాను. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధంగా జీవించడానికి, ఒకరినొకడు ప్రేమ కలిగి జీవించడానికి, దీర్ఘశాంతం కలిగి జీవించడానికి మరి పౌలు భక్తుడు ఇక్కడ బ్రతిమాలుకుంటున్నాడంట, బ్రతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పవిత్రంగా జీవించడానికి మనం నేర్చుకుంటున్నటువంటి మరి ప్రిన్సిపల్స్ లో మొట్టమొదటి ఏంటంటే సత్యమే మాట్లాడాలి. అబద్ధం ఆడుట మాని సత్యమును మాట్లాడాలి. రెండవ మాట 26వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 32 వరకు మనం ధ్యానం చేస్తా ఉన్నాము. మరి 26th వర్స్, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. మరి రెండవది ఏంటి? ప్రాక్టీసెస్ ఆఫ్ హోలీనెస్ లో
రెండవ ప్రాక్టీస్ ఏంటంటే కోపం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. హల్లెలూయా. కోపం అండి, ఇది చాలా భయంకరమైనటువంటిది. మరి కోపము అప్పుడప్పుడు పడవచ్చట. కోపపడుడి కానీ అన్నాడని ఎప్పుడు కూడా కోపపడాల్సిన అవసరం లేనే లేదు. అంటే కొన్ని అవసరమైన సందర్భాల్లో తప్పకుండా మనకి కోపం వస్తూ ఉంటుంది. కానీ మరి ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ రాంగ్. అంటే ప్రతిసారి ఇది తప్పేం కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కోపడుతుంటారు, కొన్నిసార్లు ఎవరైనా మరి పెద్దవాళ్ళు మన మీద కోపడుతుంటారు. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా గద్దించేటప్పుడు కొన్నిసార్లు కోపంతో నీ మేలు కోరి గద్దిస్తారు కదా, అది ఓకే. కానీ కోపపడుడి కానీ పాపము చేయకుడి. హల్లెలూయా. అంటే కోపములో నీవు పాపము చేయకుండా ఉండటం చూసుకోవాలి. కోపం వచ్చినప్పుడు పాపము చేయకూడదు. అంటే కోపములో చెడ్డ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. కోపములో మరి ఏదో ఒకటి ఇసిరేస్తూ ఉంటారు, పడగొట్టేస్తూ ఉంటారు, పగలు కొట్టేస్తూ ఉంటారు, చెడ్డ మాటలు తిట్టేస్తూ ఉంటారు. ఇదే అన్నమాట పాపం. కోపము ఆల్వేస్ ఇది రాంగ్ కాదు, కానీ ఇట్ ఈస్ టూ డేంజర్, ఆల్వేస్ డేంజరస్ అన్నమాట. ఎప్పుడైనా కోపము డేంజరే. కాబట్టి కోపానికి దూరంగా ఉండాలి దేవుని బిడ్డలారా. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. అంటే కోపములో పాపము చేయకూడదు. అంటే అసలు కోపపడటమే మనం మానుకోవాలి. రోజు రోజుకి దేవుని యొక్క మరి స్వారూప్యంలోనికి మనం వెళుతున్నాం. కాబట్టి మన జీవితాన్ని మరి దేవునికి వల్లే మార్చుకోవాలని అంటే మరి మన జీవితంలో చీటికి మాటికి కోపపడే అలవాటు చాలా మందికి ఉంటుందండి. ఇంట్లో ఇది రోజు చూస్తూనే ఉంటాం. కింద దాని అంటుకుని ఒక మాట ఉంది, అపవాదికి చోటు ఇయ్యకుడి. హల్లెలూయా. ఎవరి ద్వారా వస్తుంటే కోపతాపాలు గొడవలన్నీ ఎవరి ద్వారా వస్తాయి? అపవాది ద్వారానే. చిన్నదే రీజన్, చిన్నదే, కానీ కోపం చాలా పెద్దది. చిన్నదే రీజన్, ఆ కూరలో ఏదైనా ఉప్పు తక్కువ ఉండొచ్చు, దీనికి ఏమైపోతుందండి చాలా పెద్ద కోపం వచ్చేస్తుంది. ఈ కోపంలో బీపీ కూడా పెరిగిపోతుంది. కొన్నిసార్లు ఆ బీపీ పెరిగి నరాలు కూడా చిట్లిపోతాయండి. ఎంతో మందికి మరి అట్లా అయి కూడా హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి కోపములో పాపము ఏమాత్రము చేయకూడదు. హల్లెలూయా. మరి మానవుని కోపము దేవుని నీతిని ఎప్పుడు కూడా నెరవేర్చనేరదు. కాబట్టి మరి మనం ఎలా ఉండాలంట? నేటి యువతకు తొందరగా కోపం వస్తుందండి. మరి తినే ఫుడ్ వలన మరి తెలియట్లేదు, ఈ అలవాట్ల వల్ల తెలియట్లేదు, కానీ తొందరగా కోపపడుతూ ఉన్నారండి. పాతకాలంలో మరి పేరెంట్స్ మీద కోపపడ్డారు, లేదంటే పెద్దవాళ్ళ మీద ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారంటే ఇంట్లో ఒక్కరికి పడితే ఉన్న 4-5కి సెటరేట్ అయిపోతారు. ఆ ఒక్కరికే పడేది దెబ్బలు ఒక్కరికే పడితే అందరూ సెటరేట్ అయిపోతారు. ఇప్పుడు కాలంలో అందరికీ కూడా కోపాలు. భర్తకి కోపం, భార్యకి కోపం, నీకంటే నేనేమన్నా తక్కువ అన్నట్టుగా అందరూ చాలా పోటీ పడుతుంటారు అనమాట. భర్త ఏదైనా కోపడినప్పుడు భార్య ఏమైపోవాలి? సైలెంట్ అయిపోయి నెమ్మదైపోయి ఏదో లేని కోపంలో ఉన్నాడు అనుకోవాలి. భార్య కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే భర్తను చూసుకొని, పిల్లలు చూసుకొని, ఇంటి పని చూసుకోవాలి, గిన్నెలు తోమాలి, ఇల్లు తుడుచుకోవాలి, వంట చేయాలి, బట్టలు పెట్టాలి, ఆరబెట్టాలి, మడత పెట్టాలి, మళ్ళీ షెల్ఫ్లో పెట్టాలి. ఏమొస్తుంది అప్పుడప్పుడు? స్త్రీలకు ఏమొస్తుంది అప్పుడప్పుడు? కొంచెం అసహనం వస్తుంది. అప్పుడు భర్త ఏం చేయాలి? నేను పురుషుణ్ణి, నీకే కోపం వస్తే నాకెందుకు కోపం రాకూడదని భర్తకి ఎప్పుడు కూడా కోపం రాకూడదు. అర్థం చేసుకోవాలి. పాపం చాలా పనులు చేసింది కదా, కొంచెం ఇరిటేట్ అవుతున్నట్టుంది, పనులు ఎక్కువైపోయినట్టుంది ఈ రోజు, లేదా తనకి హెల్త్ బాగాలేనట్టుంది, లేదా తనలో ఏదైనా ఎన్నరగా మార్పులు వస్తున్నాయేమో అని చెప్పి ఆలోచించుకుని సరి చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు మరి అలా ఉండాలి. పిల్లలు కూడా మరి చాలా కోప్పడుతుంటారు. తల్లి ఏదైనా చిన్న మాట చెప్తే, బాబు అక్కడ వరకు లేదన్నా కొంచెం చక్కెర తీసుకురారంటే, ఆహా నేనే ఉన్నానా, నేను పోను, ఎదురు తిరిగి మాట్లాడటం, కోపపడటం, చిన్న దానికే కోపపడటము. మానవుని కోపం దేవుని నీతిని ఎప్పుడు నెరవేర్చదు దేవుని బిడ్డలారా. కోపం వచ్చి వెంటనే చేతిలో ఉన్న ఫోను, సెల్ ఫోను ఇస్త్రీ వాడికేసి కొట్టేస్తాడు. అది 1,00,000 రూపాయలు పెట్టుకున్నామా, 50 రూపాయలు పెట్టుకున్నామా, 50,000 పెట్టుకున్నామా అని ఆలోచించడం లేదు. ఆ ఫోన్ పగిలిపోవాల్సిందే. నేను అంతే, నాకు కోపం వచ్చినప్పుడు నా కోపం తెప్పించొద్దు, కోపం వస్తే నేను ఇంతే ప్రవర్తిస్తా అని చాలా సార్లు వస్తువులను కూడా నాశనం చేస్తూ ఉంటారు చాలా మంది. హల్లెలూయా. కోపం వచ్చినప్పుడు ఇంట్లో నుంచి పారిపోతారు. నేను ఉండను ఇంట్లో నుంచి
వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తారు. వెళ్ళిపోతే నష్టం ఎవరికి నష్టం అండి? వెళ్ళిపోయిన వాళ్ళకే నష్టం. ఎట్లా వెళ్ళేప్పుడు అట్లా తిరిగి రావాల్సిందే నువ్వు. ఇంక వేరే స్థానం ఏమి లేదు నీకు. గమ్యము నీ ఇల్లే. నువ్వు ఎట్లా బయటికి వెళ్ళావో అదే రీతిగా నువ్వు తిరిగి ఇంటికి రావాల్సింది. ఆ కోపంలో నువ్వు ఇంటి గడప దాటకూడదు. అదే కోపంలో నిర్ణయాలు చేయకూడదండి. మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం చేయదు. సైలెంట్ గా దేవుని సన్నిధిలో కూర్చొని మరి ఆయన వైపు చూడాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. కోపం వచ్చిందని చెప్పి గొడవలు పెట్టుకోవటం, కొట్లాడుకోవటము, బయటకు వెళ్ళిపోవటము, గొడవలు ఆడుకోవటము, కీచులాడుకోవటం, బుద్ధులాడుకోవటం, కొట్టుకోవటం అండి. దేవుని బిడ్డల కుటుంబాల్లో కూడా ఇలా జరగటం నిజంగా న్యాయమేనంటారా? పరిశుద్ధమైన జీవితాలు అనేవి ఉండేది ఉపవాసాలు, ప్రార్థనలు, వెళ్ళేది ప్రార్థనలు, చేసేది ప్రార్థనలు. మరి మన గృహాలలో కోపానికి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. ఇక పరిశుద్ధంగా ఉండటానికి ప్రభు నేర్పించేటువంటి పాఠాలలో 2వ పాఠము, మనము కోపపడకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఏదన్నా కోపపడవలసిన విషయం వస్తే, మన మానవులు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయి కాబట్టి ఈ కోపమును మెయింటైన్ చేయకూడదు. డోంట్ మెయింటైన్ యాంగర్. మనం ఈ బాడీని మెయింటైన్ చేసినట్టుగా, మన యొక్క స్టేటస్ మెయింటైన్ చేసినట్టుగా కోపాన్ని మెయింటైన్ చేయకూడదు అనమాట. అంటే తొందరగా అది సెటిల్ అయిపోవాలి. సూర్యుడు అస్తమించి మనకి పౌలు గారు ఒక నిర్ణయం పెట్టాడు, ఒక రూల్ పెట్టాడు. ఏంటి ఆ రూలు? ఒకవేళ మీరు ఏదైనా కోపపడినా సూర్యుడు అస్తమించే వరకు అన్ని సమాధాన పడిపోవాలి, అంతా సెటరేట్ అయిపోవాలి. హల్లెలూయా. అంటే నన్ను ఇంకా మెయింటైన్ చేయకూడదు. రోజుల తరబడి, వారాల తరబడి అదేమైపోతుంటే నెలలు వెళ్ళిపోతుంది, నెలల నుంచి సంవత్సరాలకి వెళ్ళిపోతుంది. కోపముతో పలుకోకుండా, మాట్లాడుకోకుండా, రోజులు మాట్లాడుకోకుండా, మరి ఉండేది ఒక ఇంట్లోనే, తినేది మరి ఒకే ఆహారము, కానీ మాట్లాడుకోకుండా కోపము మరి చాలా డేంజరస్ అండి. యాంగర్ లీడ్స్ టు బిట్టర్నెస్. కోపం మనసులో ఉంచుకుంటున్నాం అనుకోండి, అది తర్వాత మనము ఇతరుల మీద ఒక విధమైనటువంటి ఆ యొక్క గ్రడ్జ్ పెట్టుకుంటానికి అది ఎంతగానో మనకి ప్రేరేపిస్తూ ఉంటుంది, సహాయం చేస్తుంది. ఒక వ్యక్తి మీద నీకు కోపం ఉంటే ఆటోమేటిక్ ఆ వ్యక్తి మీద నెగిటివ్నెస్ నీకు వచ్చేస్తుంది. ఆ వ్యక్తిపై బిట్టర్నెస్ వచ్చేస్తూ ఉంటుంది, అసూయ కలుగుతూ ఉంటుంది, పగ కలుగుతుంటుంది, రోజుకి ద్వేషము పెరుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఏం చేయాలంట? సూర్యుడు అస్తమించే వరకు నీ కోపతాపాలన్నీ కూడా సెటరేట్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి హృదయంతో యేసు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు. హల్లెలూయా. మరి మానవుని కోపము దేవుని నీతిని ఏమాత్రము నెరవేర్చదని ఈరోజు వాక్యంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 వచ్చిన ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 1:19. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం ఈ మాట. కోపించుటకు, అందరూ చెప్పాలి. కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. హల్లెలూయా. ఈ రోజు నుంచి అలా చేద్దామా? కోపించుటకు నిదానించాలి, ఆలోచించాలి. కోపం వచ్చిందా వెంటనే కోపాన్ని చూపించదు, కొంచెం ఆలోచన చేద్దాము. సహోదరులారా, కోపించుటకు నిదానించు వారినై ఉండవలెను, వినుటకు వేగిరపడువారుగా ఉండాలి, మాట్లాడటకు నిదానించు వారిగా ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా మరి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. Matthew 5:22. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శకు లోబడును. చాలు. సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోబడును. హల్లెలూయా. ఈరోజు సంఘములో మరి ఒకరి మీద ఒకరికున్న ద్వేష భావాలన్నీ కూడా తొలగిపోవాలని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సహోదరుని మీద కోపపడు వాడు విమర్శకు లోనవుతాడు. కుటుంబాల్లో కోపాలు ఉండకూడదు, సంఘములో కోపతాపాలు ఉండకూడదండి. ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యము మరి దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి పరిశుద్ధంగా ఉండటానికి ప్రభు మనకిస్తున్నటువంటి సూత్రాల్లో 2వది కోపపడకూడదు, మొట్టమొదటిది అబద్ధం ఆడకూడదు, 2వది
కోపపడకూడదు. మూడవది మనం చదువుకుందాం. ఎక్కడికి వద్దాం? మన టెక్స్ట్ ఏంటి? ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాం? ఎఫెసీ 5వ అధ్యాయంలో నుంచి. ఎఫెసీ 5:25 నుంచి మనం 4:25 నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 28 వచనం. దొంగిలవాడు ఇక మీదట దొంగిలగా అక్కర గల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది స్టీలింగ్. డు నాట్ స్టీల్. స్టీల్ అంటే స్టీల్ పాత్రలు కాదు, దొంగతనం అనమాట. దొంగతనం చేయకూడదు. మీరు బాగానే ఉన్నారని చర్చిలో దొంగతనాల గురించి మాట్లాడుతున్నారు. ఏంటనంటే మరి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు కదా, సంఘానికే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీరు వినువారికి దొంగిలి వాడికి మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో కష్టపడాలి. యు మస్ట్ నో లాంగర్ స్టీల్, రాదర్ వర్క్ హార్డ్. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే కష్టపడే వారంగా ఉండాలి, కష్టపడి సంపాదించే వారంగా ఉండాలి. దొంగతనం చేసి మనం సంపాదించి ఒక్క రోజులోనే అయిపోతుంది, ఒక రోజులోనే అయిపోతుంది. కానీ కష్టపడి మనం సంపాదించాలంట. ప్రస్తుత దినాల్లో ఈజీ మనీకి ప్రజలు అలవాటు పడిపోయారు. ఈజీ మనీ. ఫోన్లో ఏదో గేమ్ ఆడితే డబ్బులు వచ్చేస్తాయంట. రీసెంట్ గా కూడా ఒక సహోదరి మాట్లాడింది మన నాగారా చర్చ్ నుంచి. మరి ఫస్ట్ ఏదో కొంచెం డబ్బు కడితే వెంటనే చాలా కొంత డబ్బు వచ్చేసిందంట. ఆఖరికి ఈ సహోదరి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఏకంగా ఎంత నష్టపోయిందో మీకు తెలుసా? 4 లక్షలు నష్టపోయింది. 4 లక్షలు. వినికుంటే పగిలిపోయింది. ఎంతో కష్టం. నేను పాల ప్యాకెట్ కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడే ఆ కుటుంబము ఎంత నష్టంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి లీడ్ చేసి సాతాను డు నాట్ స్టీల్ అంటే అది కూడా ఒక దొంగ. కష్టపడి సంపాదించింది ఏది మన దగ్గరకు రానే రాదు. అది ఆశ చూపిస్తుంది. అంటే అంతే, సాతానుడు ఒక ఆశ చూపిస్తా ఉంటాడు. ఇదిగో 1000 రూపాయలు కడితే నీకు 10,000 వస్తాయి. అది ఎంత తప్పండి. నువ్వు కట్టినంత 1000, 10,000 నీకు ఎందుకు రావాలి? అది నువ్వు కష్టపడలేదు కదా. ఏమైనా నిద్ర మానుకుని ఏమైనా చదివేవా, లేకపోతే ఏమైనా కష్టపడ్డావా, చెమట వచ్చావా? ఏం చేస్తే నీకు 10,000 రావాలి? అదంతా కూడా ఈజీ మనీ. ఈజీ మనీకి ప్రజలు అలవాటు పడిపోయి ఎంతో సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది చాలా నష్టానికి దారితీస్తుంది. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, దొంగిలి వాడి మీద దొంగిలించకుండా తన చేతులతో కష్టపడి పని చేయాలి. హల్లెలూయా. తన చేతులతో కష్టపడి పని చేస్తే అది ఎప్పుడు కూడా మనకి అది నిలుస్తుంది. మీకు, మీ పిల్లలకు, మీ పిల్లలకు తరతరాలు అది నిలబడుతుంది. కష్టపడకుండా మనం మరి ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమే. దేవుని బిడ్డలారా, ఎంతో మంది నేటి దినాల్లో కష్టపడకుండా డబ్బు సంపాదించుకోవాలనుకుంటా ఉన్నారు. వాళ్ళు చాలా సుఖంగా ఉండాలనుకుంటున్నారు. కష్టం మాత్రం వద్దు. మేము ఎవరికైనా పని చేయమండి, మేము ఆ డ్యూటీలకి వెళ్ళాం, మేమేం చేయము, మేము ఏదో చేసుకుంటుంటాం. కష్టపడితేనే ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. శ్రద్ధ కలిగి కష్టపడిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడట. హల్లెలూయా. వాడు ఎప్పుడు కూడా ఏలుబడి చేస్తూనే ఉంటాడట. అంటే మంచి అధికారాన్ని ప్రభుత్వాడు. కాబట్టి హార్డ్ వర్క్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కష్టపడాలి. కొంచెం కష్టపడు. అమ్మ ఈ మందిరం ఊడమండి అమ్మండి. ఇక నుంచునే ఉడుస్తూ ఉంటారు. కష్టపడినట్ట అంటే ఉడిచోడు బాగా ఉడుస్తున్నారు. ఉదాహరణ చెప్తున్నాను. బాబు మందిరం ఊడమంటే అబ్బాయిలు ఎలా ఉంటారు? చీపురు పట్టుకుని ఊడవాలా ఊడవద్దా? ఇట్లా కష్టపడాలి. మందిరం ఊడవాలి, మెట్లు ఊడవాలి, ప్రభు గారు పరిచయం చేయాలి, ఇంట్లో పని చేయాలి, ఇంట్లో కష్టపడాలండి. ఇంట్లో కష్టపడకపోతే రేపు మనకి సుఖం రాదు. ఇప్పుడు బానిసగా ఎవరైతే బ్రతుకుతారో తర్వాత బాస్ గా బ్రతుకుతారంట. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి నేను బాస్ అంటే నీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు బానిస అయిపోతావు. డబ్బులేమి ఉండవు. ఇప్పుడు కష్టపడే వయసులో కష్టపడితే ఒకప్పుడు దేవుడు నేను గొప్ప బాస్ గా మారుస్తాడు. హల్లెలూయా. కష్టపడటానికి ప్రయాసపడతాం. కష్టపడటానికి మరి మనం అలవాటు చేస్తూ ఈ బాడీని నలగొట్టుకోవాలంట. నిద్ర ఇవ్వటము, సుఖం ఇవ్వటము, మరి చాలా దీన్ని సున్నితంగా చూసుకోకూడదంట. దీన్ని కష్టపెట్టాలి. కష్టపెట్టి మనం పని చేయాలి. పని చేసినప్పుడు ఒక రోజు నీవు ఉన్నతమైన స్థితిని అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా నీ కష్టార్జితాన్ని నీ చేతుల్లో పెడతాడు. నువ్వు నిన్ను వ్యర్థంగా చూడడు. అంటే నీ కష్టం ఎక్కడ వ్యర్థమైపోదు. నీ కష్టార్జితం అనుభవిస్తావు. హల్లెలూయా. కాబట్టి దొంగిలించడం మానేయండి. అంటే సులభంగా డబ్బు సంపాదించాలి. నేను చదవను, లేకపోతే నేను ఏ పని చేయను,
నాకు డబ్బు రావాలన్న ఆలోచనతో ఉన్నవారంట అది తీసేసుకుని చేతులతో కష్టపడండి, పని చెయ్యండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎన్నో స్కీములు వస్తా ఉన్నాయి కదండి. మేము కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్కీమ్ వచ్చింది, హిమ్ అనే స్కీమ్ అని, ఏదైతే రకరకాల స్కీములు వస్తాయి. 1000 రూపాయలు కడితే వారానికి 5000 వస్తాయని, 10 రోజులకి 5000 వస్తాయని ఏదేదో చెప్పేవాళ్ళు. మరి అది చాలా భయంకరమైనటువంటి ఫ్రాడ్ అండి. మనకు తెలియదు, అది తెలియక ఎంతో మంది కట్టి ఎన్నో లక్షల కోట్లు నష్టపోయారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎంతో మంది నష్టపోయినటువంటి ప్రజలు ఉంటూ ఉన్నారు. దాని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టి కష్టపడి పని చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా హోలీనెస్ కి సూత్రాలని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కష్టపడి పని చేయటం కూడా దేవుని దృష్టిలో ఇష్టమైనదని మనం నేర్చుకోవాలి. అంటే దొంగిలించటము మానివేయాలి. హల్లెలూయా. కష్టపడి పని చేయాలి. ఎందుకొరకు మనం కష్టపడాలంట? అక్కరి గలవానికి పంచి పెట్టినట్లుగా. చూడండి, అక్కరి గలవానికి పంచి పెట్టినట్లుగా. అంటే ఇప్పుడు దొంగ ఏమైపోతున్నాడంటే ఇచ్చేవాడిగా అయిపోతున్నాడు. హల్లెలూయా. స్టీలర్ టర్న్స్ టు గివర్. అంటే ఒక దొంగవాడు ఇచ్చేవాడిగా మారిపోతా ఉన్నాడు. అదే దేవునిలో ఉన్న గొప్పతనము. ఒక దొంగవాడు ఇచ్చేవాడిగా మారుతాడు. దొంగ అసలు ఇస్తాడండి? దొంగతనం చేసినవాడు అసలు ఇస్తాడా? ఇవ్వడు. కానీ దేవుని సందులో వాక్యం ఉంది కదా, ఈ మాట ప్రకారం ఒక దొంగతనం చేసేవాడు ఇచ్చేవాడిగా మారుస్తున్నాడు దేవుడు. స్టీలర్ బికమ్స్ ఎ గివర్. మరి ఎందుకు మనము కష్టపడాలంట? ఎందుకు కష్టపడాలని మనం చదువుకున్నాము? అక్కర గల వానికి పంచి పెట్టుటకు వీలు పడినట్లుగా మనం పని చేయాలి. అంటే మనం ఎంత పని చేయగలం అంత పని చేయాలి. అంటే మన కొరకు మాత్రమే కాకుండా అవసరతలో ఉన్న వారికి ఇచ్చినట్లుగా మనము కష్టపడి పని చేయాలి. అంటే we must be blessed and be a blessing to others. మనము ఆశీర్వదించబడటం మాత్రమే కాకుండా అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నట్లుగా మనము కష్టపడి పని చేయాలంట. హల్లెలూయా. కష్టపడితేనే కదండి ఒకరికి చేయి చాపేది కదండి. బీ జనరస్. ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండు. ఇచ్చే వ్యక్తిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? కష్టపడాలి. ఓవర్ టైం కూడా చేయాలండి. కష్టపడాలి. మరి అవసరతలో ఉన్న వారికి ఆదుకోవడానికి మనం కష్టపడి పని చేసే వారంగా ఉండాలి. చూడండి, క్రైస్తవులు ఎంత గొప్ప వ్యత్యాసం ఉందో. లోకంలో ఉన్నవాడైతే కష్టపడతాడు, నేనే సంపాదించుకోవాలి. ఏమైనా తీసుకుని వెళ్తామండి? ఏమైనా తీసుకెళ్తాం ఇక్కడ నుంచి? ఏం తీసుకుని వెళ్ళలేము. హల్లెలూయా. నీకు 2 అంగీలు ఉంటే అంగీ లేనివాడికి ఒక అంగీ ఇచ్చేయమంటున్నాడు దేవుడు. ఏంటి నువ్వు మారు మనసు పొందామని? మరి రుజువు ఏంటంటే అక్కర కలిగిన వాడికి నువ్వు పంచి పెట్టినప్పుడు నీ యొక్క ఫలము బయట కనబడతా ఉన్నది. హల్లెలూయా. అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి దేవుని బిడ్డలారా. మనం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జాన్ వెస్లీ గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి జాన్ వెస్లీ గారు. ఇక్కడ రాజమండ్రి జాన్ వెస్లీ గారు కాదు, జనరల్ గా మనం చెప్పుకుంటుంటాం కదా. మరి జాన్ వెస్లీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేక్ మనీ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మనీ ఆర్ వెల్త్ ట్రెజర్స్ ఏదైనా పర్వాలేదు. మేక్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్, సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అండ్ గివ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. హల్లెలూయా. నువ్వు సంపాదించు, దాచిపెట్టు. నీకు నీ సామర్థ్యం కొద్ది సంపాదించు, నీ సామర్థ్యం కొద్ది దాచిపెట్టు, నీ సామర్థ్యం కొలది పంచిపెట్టు. హల్లెలూయా. ఇదే క్రిస్టియానిటీ దేవుని బిడ్డలారా. ఇదే క్రిస్టియానిటీ. సంపాదించుకోవటం, దాచిపెట్టుకోవటం, మూట కట్టుకోవటం, లోపల పెట్టుకోవటము క్రైస్తవ్యం కాదు. నువ్వు సంపాదించు, కష్టపడు, వేకువజాములే కష్టపడి పని చేయి. నీకు నీ కుటుంబం కష్టపడు. నీ కష్టాన్ని చూసి దేవుడు నీ గిన్నె నింపేస్తాడు. పొంగి పొర్లునప్పుడు కింద పడినప్పుడు అది ఎవరికి వెళ్తుందండి? అవసరతలో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటది. హల్లెలూయా. సో మరి నువ్వు సంపాదించి ఎంత చేయగలవు అంత చెయ్యి, ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు. అదే క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప లక్షణం, దేవుని బిడ్డలో ఉన్న గొప్ప లక్షణం. అదే దేవుని బిడ్డలారా. మన కడుపు నిండా తింటున్నప్పుడు ఆకలితో వారి జ్ఞాపకం రావాలి. మంచి మంచి బట్టలు కట్టుకుంటున్నప్పుడు చిరిగిపోయిన వస్త్రాలు వేసుకునే వారి జ్ఞాపకం రావాలి. పరుగుల మీద పండుకుంటున్నప్పుడు చాపల్లో కూడా లేకుండా నేల మీద పండుకునేవాడు మన జ్ఞాపకం రావాలి. మంచి మంచి బ్లాంకెట్లు మనం కప్పుకునేటప్పుడు అయ్యో మరి అసలు కప్పుకోవడానికి ఏ మాత్రం చిన్న బెడ్షీట్ కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు జ్ఞాపకం రావాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నేను కష్టపడ్డా, నేను సంపాదించా, నాదో ₹1 ఎందుకు ఇవ్వాలి వాడికి, వాడు కూడా కష్టపడొచ్చు కదా అన్న ఆలోచన
మరి దేవుని బిడ్డలకు ఉండకూడదు. దేవుని బిడ్డలు హల్లెలూయా. దేవుని బిడ్డలు అందరూ కష్టపడాలి. అందరూ కష్టపడి పని చేసినప్పుడు మరి మనం ఇంకా ఆశీర్వాదకరంగా అనేక మందికి ఉంటాము. అందుకనే మరి మరి ఆ పరిశుద్ధంగా ఉండటానికి కావలసినటువంటి సూత్రాలలో మరి దొంగతనము ఉండకూడదు. స్టాప్ స్టీలింగ్ అంటే మరి మనం కష్టపడి పని చేయాలని చెప్పి ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది అబద్ధమాడుట మానాలి, రెండవది కోపపడుట మానాలి, మూడవది దొంగతనము మానాలి, తర్వాత 4వది డిసిప్లైన్ యువర్ టంగ్. డిసిప్లైన్ యువర్ టంగ్. వినువారు 29వ ఇది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. ఇది 4వ డిసిప్లిన్. పరిశుద్ధంగా జీవిస్తున్నాము అని చెప్పడానికి మరి నీ నాలుక ఒక గొప్ప కారణమై ఉంటుంది. దేవుని బిడ్డలారా హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జీవించాలంటే మన నోరు పరిశుద్ధంగా ఉండాలి, మన నాలుక పరిశుద్ధంగా ఉండాలి. ఎన్నోసార్లు మనం అనుకుంటాం, అబ్బాయి ఈ మాట అనేది లేకుండే, అబ్బాయి ఈ మెసేజ్ పెట్టేది లేకుండే వాళ్ళకి అని ఎన్నోసార్లు మనం బాధపడుతుంటాం కదా. అంటే మన నోట ఏది కూడా మరి దుర్భాష కానీ లేకపోతే మరి తొందరపడి మాట్లాడటం కానీ చేయకూడదు. మన యొక్క నాలుకను డిసిప్లిన్ లో పెట్టుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు కూడా సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు. సైలెన్స్ ఈజ్ ఆల్వేస్ గోల్డెన్. చాలాసార్లు మౌనంగా ఉండటము చాలా గొప్పది. గడగడ గడగడ మాట్లాడుతూనే ఉంటారు, కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. అబ్బా మాట్లాడి 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 వినే చెవులకే కష్టం అనిపించాలి కదా, ఆ నోరికి మాత్రము కష్టం అనిపించదు. కొంతమంది టాలెంటెడ్ చాలా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడండి కానీ విని వారికి మేలు కలిగేది మాట్లాడు. నెగటివిటీ డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ. హల్లెలూయా. మరి ఎప్పుడు కూడా మరి నెగటివ్ మాటలు మాట్లాడకూడదు. అవాయిడ్ నెగటివ్ టాకింగ్. విని వారికి మేలుకరమైనది మాట్లాడు, వినే వారికి క్షేమాభివృద్ధికరమైనది మాట్లాడు. ఆ మాట వింటుంటే వినే వాళ్ళకి సంతోషం కలగాలి, వినే వారికి క్షేమం కలగాలి. అంతేగాని వేరొకరి తీసుకుని వచ్చి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం, వీళ్ళ గురించి చెడుగా మాట్లాడటము మనం చేయకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతాడు. అంత మాత్రమే కాకుండా ఎలా మాట్లాడాలంటే అవసరమును బట్టి, అంటే ఫిట్ టు ద అకేషన్. అవసరం ఏమున్నది అక్కడ, ఈ అకేషన్ ఏంటి, ఈ అకేషన్ బట్టి మనం మాట్లాడాలి. అవసరమును బట్టి మాట్లాడాలి. అంటే టైమ్లీ స్పీచ్ అంటారు కదా, టైమ్లీ స్పీచ్. రోగగ్రస్తుడి దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూర్చుని మొన్న చావుకి వెళ్ళి వచ్చారండి, ఆమె క్యాన్సర్ తో చచ్చిపోయిందంట. ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళావు, కానీ మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఆమె వినబడేటట్లుగా. మొన్న చావుకి వెళ్ళొచ్చా, ఆమె కూడా ఇట్లనే సేమ్ ఇదే క్యాన్సర్ అండి, చచ్చిపోయింది, ఆ బరియర్కి వెళ్ళొచ్చానని చెప్తుంటే నీకేమన్నా సమయోచిత జ్ఞానం ఉందా? అసలు బుర్ర పెరిగింది, మనిషి పెరిగే కానీ బుద్ధి పెరగలేదు. అంతే. హల్లెలూయా. మనిషి పెరిగే కానీ బుద్ధి పెరగలేదు. చాలా మంది ఇలాగే ఉన్నారండి. అవసరమును బట్టి అనుకూలమైన వచనమే పలకాలి కానీ మరి వేరే మాటలు మనం మాట్లాడకూడదు. వినే వారికి మేలు కలిగించాలి. అయ్యో ఇక్కడ ఒక పేషెంట్ ఉంది కదా, ఈ పేషెంట్ డల్ అయిపోతేమో అని అనుకుని ఆమెకు ధైర్యం కలిగించే మాటలు మాట్లాడాలి, ఆమెకు ప్రోత్సాహం కలిగించే మాటలే మాట్లాడాలి. కానీ సందర్భానుసారంగా మనం మాట్లాడాలి. టైమ్లీ స్పీచ్ మనకు కావాలి. చాలా మందికి కొన్ని పదాలు ఊత పదాలుగా ఉంటాయి కదండి. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఆయనకి ఎప్పుడు కూడా మంచిది అనే పదం చాలా అలవాటు అన్నమాట. మాకు తెలిసినటువంటి పాస్టర్ గారు ఒకసారి ఒక అతను చనిపోయాడు. ఆ సమాధి కార్యక్రమం చేయడానికి బాడీ అక్కడ ఉందన్నమాట. పాస్టర్ గారు ఫస్ట్ వచ్చేసి మైక్ మంచిది అన్నాడు. అందరూ ఇదేంటి చచ్చిపోతే మంచిదా, ఈ మంచిది అనే పదం టైమ్లీ స్పీచ్ అండి. అక్కడ ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, బాధలు ఉన్న వారితో ఏం మాట్లాడాలి, కష్టంలో ఉన్న వారితో ఏం మాట్లాడాలి, సమయోచితమైన జ్ఞానంతో మనము మాట్లాడే వారంగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా మనం ఎవరితో మాట్లాడుతున్నాము, కొన్నిసార్లు మరి గొప్ప గొప్ప దైవజనులతో మనం కలుస్తూ ఉంటామండి. రీసెంట్ గా మేము కూడా మరి జెర్మియా గారిని కలిసాం. ఏం మాట్లాడకూడదు అక్కడ. అంతే. నేను మాట్లాడటం చాలా గౌరవించాను. ముందు పిలిచారు, మాట్లాడారు. ఎక్కువ మాట్లాడకూడదు అంతే. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు మా కోసం ప్రార్థించారు.
అదే పాస్టర్ గారి దగ్గరికి ఒక సహోదరి వెళ్ళిందంట. మాట్లాడుతూనే ఉన్నదంట. అసలు ఆ మాట ఫుల్ స్టాప్ లేదంట. ఆయనకి టైం అయిపోతుందంట. టైమ్లీ స్పీచ్. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దైవజనులతో మాట్లాడుతున్నాం. ఏ విషయాలు మాట్లాడాలి? నీకు సంబంధించిన విషయాలు ఏదైనా మాట్లాడి ప్రార్థన చేయించు, అంతేగాని దైవజనులతో కూడా ఏది పడితే అది మాట్లాడటం, ఏదంటే అది మాట్లాడటం. కొన్నిసార్లు ఏమనుకోవాలని అనుకుంటుంటారు, కానీ మరి మన లిమిట్స్ లో మనం ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాము, టైమ్లీ సెన్స్ అనేటువంటిది మనకు తప్పకుండా ఉండాలి. అదే పౌలు గారు చెప్తున్నాడు, విను వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మేలుకరమైన మాటలు అనుకూలమైన వచనమే పలకండి. కంట్రోల్ యువర్ టంగ్, డిసిప్లైన్ యువర్ టంగ్. మన నాలుకను డిసిప్లైన్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలండి. తినేటప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, మాట్లాడేటప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే తింటే మన శరీరం పాడైపోతుంది, మాట్లాడితే మన ఆత్మ పాడైపోతుంది. హల్లెలూయా. తిన్నప్పుడు శరీరానికి నష్టం కలుగుతుంది, మాట్లాడినప్పుడు ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుతుంది. హల్లెలూయా. మనుషుడు పలికే ప్రతి మాటకు మనం లెక్క చెప్పవలసినదని జ్ఞాపకం చేసుకుని మన యొక్క మాటను మరి కాపాడుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 4 సూత్రాలు మనం చెప్పుకుందాం. 6 ప్రాక్టీసెస్ ఆఫ్ హోలీనెస్. మరి పరిశుద్ధంగా జీవించడానికి 6 విషయాలు మనం నేర్చుకుంటున్నాము. 4వది డిసిప్లిన్ యువర్ టంగ్. ఐదవది డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. మరి మనం చదువుకుంటున్నాం కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు దేవుడులారా. ఎందుకంటే ప్రభు మనలను మరి ముద్రించినాడు. మన యొక్క ఆధారం అదే, ఆత్మ దేవుడు మనల్ని ముద్రించినాడు. కాబట్టి తన యొక్క ప్రేమతో, తన యొక్క ఆత్మతో మనల్ని ముద్రించినాడు కనుక పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా మనం దుఃఖపరచకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 63:16. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధమాయను, తానే వారితో యుద్ధము చేసెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ప్రభు ఎంతో గొప్పగా విడిపించాడండి. యెషయా గ్రంథం 63లో ఎంతో గొప్పగా విడిపించాడు. 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే మరి వారిని చాలా గొప్పగా విడిపించాడంట దేవుడు. వాళ్ళకి వాత్సల్యము చూపించాడంట, కృప బాహుళ్యము చూపించాడంట. మరి ఎన్నో విషయాలు ప్రభు కృప చూపించినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నింటిలో ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాను. పై వచనంలో ఇంత గొప్ప మేలు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట, అయినను వారు తిరుగుబాటు చేసి పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు. హల్లెలూయా. ఎన్నోసార్లు మనము మరి పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తూ ఉంటాం. ప్రభు చేసిన మేలులను మర్చిపోయి మరి పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగి చేస్తుంటాం, దేవుని దుఃఖపరుస్తుంటాం దేవుడులారా. కాబట్టి మనము పరిశుద్ధంగా జీవించడానికి ఇది కూడా ఒక ఆటంకమే. దేవుని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకూడదు, దేవుని యొక్క ఆత్మను ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. ఆయన చేసిన కార్యములను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. వారు తిరుగుబాటు చేసినట్టు వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చారంట దేవుడు. కానీ వారు తిరుగుబాటు చేసిరి. తిరుగుబాటు చేయటం వల్ల వచ్చేది ఏంటి? పరిశుద్ధాత్మను దుఃఖపరిచింది. పరిశుద్ధాత్మను దుఃఖపరిచింది కాబట్టి వారితో ఆయన యుద్ధం చేసినట్టు. యుద్ధం కావాలా, ప్రేమ కావాలా? ప్రేమ కావాలి కదా. మన దేవుడు మన మీద ప్రేమ చూపించాలంటే ఆత్మను ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు. హల్లెలూయా. కాబట్టి మరి 5వదిగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. 6వ మాట చదువుకుని మనం ముగించేసుకున్నాం. మరలా ఎఫెసీ పత్రికకు వద్దాం. చాలా చివరి మాటలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. హల్లెలూయా. దీన్ని మన యాటిట్యూడ్ గురించి ఇక్కడ రాయబడింది అనమాట. మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? ద్వేషముతో ఉండకూడదు, కోపముతో ఉండకూడదు, క్రోధముతో ఉండకూడదు, అల్లరితో ఉండకూడదు, దూషణ, సకలమైన దుష్టత్వములను మీరు విసర్జించాలి. ఇవన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు మనము పరిశుద్ధంగా జీవించలేము. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం
లేదండి. అల్లరిని మానుకోవాలి, అపహాసకుల దగ్గర కూర్చోవటం మానుకోవాలి. కొన్ని కార్యక్రమాలు టీవీలో వస్తుంటాయండి, మొత్తం నవ్వులు, మరి అల్లరితో ఉంటాం. అవే చాలా ఇష్టపడుతుంటారు దేవుని బిడ్డలు. క్రైస్తవులు కూడా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాటిని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారండి. అల్లరి, దూషణ, అపవిత్రత, మరి అపహాసం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఈ ఉపవాస దినాల్లో మన పవిత్రతను మనం కాపాడుకోవటానికి సమస్తమైన మరి దుష్టత్వమును, కోపమును, ద్వేషమును సమస్తాన్ని విడిచిపెట్టాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధురాలంటే నేను చర్చికి వెళ్తానంటే ఈ అల్లరిని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, దోషణను విడిచిపెట్టాలి, క్రోధమును విడిచిపెట్టాలి, సమస్తమైన దుష్టత్వాన్ని మనము విసర్జించాలి అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన యాటిట్యూడ్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 2 వచనాల్లో అవర్ యాటిట్యూడ్ గురించి అండ్ అవర్ యాక్షన్స్ గురించి వ్రాయబడినది. ఎలా ఉండాలంటే మన యాక్షన్స్ ఎలా ఉండాలి? మీరు ఒకరి ఎడల ఒకడు కరుణా హృదయులై ఉండాలి. హల్లెలూయా. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు మిమ్మల్ని దేవుడు క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. అవర్ యాక్షన్స్ ఎలా ఉండాలంటే మరి we should forgive each other. ప్రేమ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. హల్లెలూయా. మన మాటలు, మన ప్రవర్తన సమస్తం కూడా మరి ప్రేమతో నింపబడి ఉండాలి, ప్రేమతో నింపబడి. అలా ఉన్నప్పుడు దేవుడు మనలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించండి. ఉపవాస దినాల్లో మనం ఉంటున్నాం. ఎవరి మీద కోపము, పగ ఉండకూడదు. ఇంకెవరైనా క్షమించే మరి పరిస్థితి ఉంటే క్షమించేద్దాం, హృదయపూర్వక క్షమిద్దాం. ఎలా క్షమిద్దామంటే క్రీస్తు మనల్ని క్షమించాడు కదా, అలానే మనం కూడా ఒకరినొకరు క్షమించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఈ యొక్క 6 విషయాల్లో మనము నమ్మకంగా ఉన్నప్పుడు పరిశుద్ధతకు దగ్గరగా జీవించిన వారం అవుతాము. హల్లెలూయా. పరిశుద్ధతకు దగ్గరగా జీవించిన వారం అవుతాము. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడటము అసాధ్యము. పరిశుద్ధత మరి లేకుండా అద్భుతంగా చూడటం అసాధ్యము. రేపు మీ మధ్య నేను అద్భుతం చేయబోతున్నాను కనుక నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పి మరి ప్రభు మరి యెహోషువ ద్వారా మాట్లాడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనల్ని మనం పవిత్రపరచుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ఏంటి పరిశుద్ధపరచుకుంటే గల సూత్రాలు ఏంటి? మరి పరిశుద్ధతకు ఉండవలసినటువంటి మరి సూత్రాలు ఏంటి? ఏమేం చేస్తే మనం పరిశుద్ధంగా ఉంటామంటే మనం 6 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఏమి చేయకూడదు నేర్చుకున్నాం, ఏమి చేయాలో నేర్చుకుని ఉన్నాం కనుక వీటన్నిటిని విడిచిపెట్టకుండా వీటి ప్రకారం జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తారా? 6 విషయాలు చెప్తారా? మొట్టమొదటిది డు నాట్ లై, అబద్ధం చెప్పకుండా. మరేం చెప్పాలి? ఏం చెయ్యాలి? రెండవది గొప్పడు గాని కోపముతో పాపము చేయకూడదు. హల్లెలూయా. కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మూడవది డు నాట్ స్టీల్, రాదర్ డూ హార్డ్ వర్క్. నీ చేతులతో కష్టపడు. ఎందుకు కష్టపడాలంట? మనందరం కూడా మరి అక్కరగల వారికి పంచిపెట్టినట్లుగా మనము కష్టపడాలి. నేను తినాలి, సంపాదించాలన్న దురుద్దేశంతో కాకుండా అనేకులకు అవసరతలో మనం పాల్గొనాలి. అపోస్తల కార్యం చదివించలేదు కానీ అపోస్తల కార్యంలో వారు అలానే చేశారండి. అందరి మరి మేలు కొరకు అక్కరగల వారికి పంచిపెట్టరి అని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. తర్వాత 4వది డిసిప్లిన్ యువర్ టంగ్. మన నోటిని, మన నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. డు నాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. అండ్ అవర్ యాటిట్యూడ్ అండ్ అవర్ యాక్షన్స్ మస్ట్ బి పాజిటివ్. మరి దేవునికి అనుకూలంగా ఉండేటువంటి యాక్షన్స్, యాటిట్యూడ్ తో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని గొప్ప రీతిలో ఆశీర్వదిస్తాడు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.